అలా చెప్పి ఉంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా వచ్చేవి కావు. కార్యకర్తలపై దాడులను సహించం, ఇటుకలతో కొడితే రాళ్లతో సమాధానం. అచ్చంపేట నాగూర్ కర్నూలు సమావేశాల్లో కేటీఆర్ ఎలా చెప్పి ఉంటే ఒక్కసారి చూద్దాం. 3వ పేజీ ఇది. కార్యకర్త ఇక్కడ సీఎం అభ్యర్థి రేవంత్ అని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా వచ్చేది కావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేసి పేల్చారు. అప్పుడేమో అందరికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే 10 సీట్లు కూడా రావు. ఏం తెలివినా రేవంత్ రెడ్డికి నాకు చెప్పుర్రి. ఏం చదువుకున్నాడు? రాజకీయంగా ఏమన్నా పరిజ్ఞానం ఉన్నదా రేవంత్ రెడ్డికి? ఓకే సరే, ముఖ్యమంత్రి కదా, గౌరవించాలి కాబట్టి ఒక మాట అందాం. రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ నాయకుడిగా 17 సంవత్సరాలు ఉన్నారంటాను కదా. 17 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చేసిన, ప్రజల తరపున చేసిన ఒక అద్భుతమైన పోరాటం ఏమన్నా ఉంటే జర చెప్పుర్రి. ప్రజల తరపున రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక కార్యక్రమం ఈ 17 సంవత్సరాల ఆయన రాజకీయ చరిత్రలో ఒకటి ఉండే చెప్పుర్రి జర. ఖచ్చితంగా ఆయనకు దండం పెట్టి, అబ్బా ఇంత పెద్ద కార్యక్రమం చేసినాను ప్రజల తరపున రేవంత్ రెడ్డి గారు అని ఆయనకు దండం పెడతాం. ఏం చేసిండు? 50 లక్షలు పట్టుకొని పోయేమో ఎమ్మెల్యేని కొనాలనుకున్నాడు. రైఫిల్ గన్ పట్టుకొని పోయేమో ఉద్యమంలో ఉన్న వాళ్ళని కాల్చాలనుకున్నాడు. ఆంధ్ర నాయకులైన చంద్రబాబు నాయుడు దగ్గర, యనమల రామకృష్ణారెడ్డి దగ్గరనేమో కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇంకా ఇవి ఆయన చేసిన ఉద్యమాలు. ఒకటి ఓటుకు నోటు కేసు ఆయన దృష్టిలో ఉద్యమం. 2 రైఫిల్ పట్టుకొని పోయి ప్రజలను కాల్చడం అనేది ఆయన పెట్టుకున్న ఉద్యమం. 3 ఆంధ్ర నాయకుల కాళ్ళ దగ్గర కూర్చున్నది ఇంకో ఉద్యమం. ముచ్చటగా 3 ఉద్యమాలు చేసిండు, అధికారంలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి తెలివికల్లోడు, రేవంత్ రెడ్డికి విజన్ ఉన్నది, రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడిగా పరిపక్వత సాధించినోడా. ఈ వార్తలు రాతే తట్టుకోలేక 50 మందిని పంపి ఒక సాధారణ జర్నలిస్టును హత్య చేయించాలనుకున్నాడు. ఎట్లనే దీన్ని హర్షించేది చెప్పురు జరా. మేము కూడా అనుకోలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని. బట్టి విక్రమార్కకో ఇంకెవరికన్నా దామోదర రాజనరసింహకో గిటోంటి వాళ్ళు అవుతారు అనుకున్నాం మేము. వామ్మ ఎంత పెద్ద తప్పు చేసినో ప్రజలకు అర్థమైపోయింది.